ఎవ్రీవన్ వెల్కమ్ టు స్నేహాస్ వరల్డ్. ముందుగా అందరికీ శివరాత్రి పండుగ శుభాకాంక్షలు. సో, నేను శివయ్య పూజ కోసమని సపరేట్‌గా టేబుల్ రెడీ చేశాను. డెకరేషన్ కూడా కంప్లీట్ చేశాను. ఇంకా మిగతా ప్రాసెస్ అన్నీ మా అన్నయ్య చూసుకుంటాడు. సో, మా అన్నయ్య దేవుడి ఫోటోని పెట్టేశాడు. అలాగే మేమిలా నల్ల కుండలో బియ్యం వేసి పెడతాము. సో, మా అన్నయ్య గౌరమ్మని కూడా చేశారు. సో, మిగతా డెకరేషన్ పార్ట్స్ అన్నీ మా అన్నయ్య చూసుకుంటున్నాడనమాట. సో, ఈ రకంగా డెకరేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో, మా అన్నయ్య చేసేలోపు నేను ఫ్రూట్స్ అన్నీ కట్ చేసి సెపరేట్‌గా ప్లేటింగ్ చేస్తాను. గుడికి తీసుకెళ్ళడానికి, దేవుడి దగ్గర పెట్టడానికి నైవేద్యంగా. సో, అలా నేనైతే రెడీ చేశాను. సో, దీపారాధన అయిపోయింది చూడొచ్చు. సో, శివరాత్రి రోజు ఓన్లీ ఫ్రూట్సే పెడతాము. సో, పలహారాల నైవేద్యం, స్వీట్ బాక్స్, ఆ తర్వాత ఆరతి చేసుకున్నాము. సో, ఇది అయిపోయిన తర్వాత మేము గుడికెళ్ళామనమాట. గుడికెళ్ళి వచ్చేసేలోపు 8, 10 అవుతోంది. ఇంకా ఫాస్టింగ్ అనేది వదిలేదుంది. ఇప్పుడు వదులుతామనమాట. సో, చూడొచ్చు పనులన్నీ కిందే పెట్టేసుకొని కూర్చుండిపోయాము. సో, 9:20 అవుతోంది. ఆ టైంలో నేనింక టీవీ చూస్తున్నాను. 'కౌన్ బనేగా కరోడ్‌పతి' వస్తుంటే అది చూస్తూ కూర్చున్నాము. సో, అది చూస్తూ అలా 11 అయ్యింది. 11 అయ్యేటప్పటికి టీవీలో మన 'ఈషా' ప్రోగ్రామ్ వస్తుంది గదా! అది చూసుకుంటూ, టీ తాక్కుంటూ అనమాట. మంచి అల్లం టీ చేశాననమాట నేను. అదయిన తర్వాత పొద్దటి కోసమని పెరుగు తోడేశాను. సో, 12:05 అయితోంది. ఇంకా 'ఈషా' చూస్తున్నాము. ఆ తర్వాత కొద్దిసేపు అలా సెల్ఫ్ ప్యాంపరింగ్ కోసమని నెయిల్ పాలిష్ పెట్టుకున్నాను. అదేంటోనండి టైం అనేది చాలా స్లోగా ఎళ్తుంది. 12:30 అయ్యింది. ఇంకా ఆ తర్వాత కైలాసం ఆడదామని కూర్చున్నాం. సో, వైట్ కలర్‌దేమో నాది, చిన్న బటన్ మా సిస్టర్‌ది అండ్ ఆ చాక్ అనేది మా అన్నయ్యదనమాట. సో, ఇలా ఆడుతూ కూర్చున్నాము. సో, జస్ట్ మిస్ మా అన్నయ్య పెద్ద పాము. కానీ మింగేసింది మా అక్కని, మా అన్నయ్యని. ఆ తర్వాత నేను రీచ్ అయిపోయాను. ఆ టైంకి 1:30 అవుతుందనమాట. నేను కైలాసం ఆడేలోపు. మరి 2:00 చూడొచ్చు ఫుల్ ఎనర్జిటిక్ ఈషాలో. దెన్ 3:10 అవుతోంది. స్టిల్ ఈషా ప్రోగ్రామ్ చూసుకుంటూ 'అజయ్ అతుల్' పెర్ఫార్మన్స్ ఒకవేళ మీరు చూసుంటే మీరు చూడొచ్చు. 2 పాటలు రిపీట్‌గా వన్స్ మోర్ అడగడం వల్ల వాళ్ళు మళ్ళీ మళ్ళీ పాడారు. సో, యెస్ నేనైతే ఎంచక్కా అది చూసుకుంటూ ఆ తర్వాత అలా స్కెచింగ్ చేస్తామనేసి స్కెచింగ్ చేస్తూ కూర్చున్నాను. టీవీ మాత్రం ఓ సైడు నడుస్తూనే ఉంది. సో, అలా చేసేలోపు 4 అవుతుంది. సో, స్టిల్ నా స్కెచింగ్ ఇంకా ప్రాసెస్‌లో ఉంది. చూడాలి ఎప్పటికల్లా ఫినిష్ అవుతది అనేసి. సో, ఫైనల్లీ 5:30 అవ్వడానికొస్తోంది. అండ్ నేను చెప్పాగా టీవీ నడుస్తూనే ఉంది. టీవీ ఒకవైపు నడుస్తూనే ఉంది. నా స్కెచింగ్ మాత్రం పూర్తయిపోయింది. సో, ఇదండి ఈ శివరాత్రికి నేను వేసిన స్కెచింగ్. అదేంటో నార్మల్ డేస్‌లో నాకు వెయ్యాలనిపించదు. బట్ శివరాత్రి అప్పుడు మాత్రం తప్పకుండా ఓ స్కెచింగ్ వేస్తాను. సో, 6:30 అయ్యింది. ఇంక నేను స్నానం చేసి రెడీ అయిపోయాను. ఇంకా వంట చేద్దామని స్టార్ట్ అయ్యాను. సో, ఇలా సాంబార్ కోసం అనేసి పప్పు ఉడికించుకోవడానికి పెట్టాను. అలాగే ఒకవైపు చింతపండు నానబెట్టేసాను. అండ్ అలాగే గారెల కోసమని పప్పు నానబెట్టాను. ఫైనల్లీ నైట్ నేనేదైతే తోడేసానో పెరుగు అది రెడీ అయిపోయింది. ఈ టైంలో ఇదేంటో మార్నింగ్ అంత నిద్ర రాలేదు కానీ సాంబార్‌లో వేద్దామని కట్ చేస్తున్నప్పుడు మాత్రం తెగ నిద్రొచ్చేసింది నాకు. ఆ తర్వాత ఫస్ట్ స్వీట్ ప్రసాదం అనేది పెట్టాము. పూరీలు అలాగే పాయసం చేశాను. సో, రెడీ అయిపోయిందండి వంట. పూరీలు, సాంబార్ అండ్ అలాగే ఆలు, వంకాయ కర్రీ, బగారా రైస్. సో, అదే దేవుడికి నైవేద్యంగా పెట్టడం జరిగింది. ఫస్ట్ అయితే స్వీట్‌ది పెట్టాము. ఆ తర్వాత కొన్ని ప్యాకెట్స్ అనేది చేసి
కొంతమందికి డిస్ట్రిబ్యూట్ చేశాను. నేను యాక్చువల్లీ అంత వీడియోగా తీయలేదు. మా అన్నయ్య అనమాట ఇస్తున్నాడు. వెనకాల నేనున్నాను. సో, ఆ తర్వాత భోజనం కూర్చున్నాం. పాయసం, గారెలు, ఖర్జూరం, పూరీలు, ఆలుగడ్డ వంకాయ కర్రీ, బగారా రైస్, సాంబార్ అండ్ గుడిలో ఇచ్చిన ప్రసాదం పులిహోర అండ్ ఫైనల్లీ పెరుగనమాట. సో, భోజనం కూర్చునేటప్పటికి టైమొచ్చేసి 2:45 అవుతోంది. ఇంకా 4:00 నాకప్పుడు పొద్దున్న నిద్రొచ్చింది గానీ, ఆ తర్వాత నిద్ర రాలేదు. మళ్ళీ లేచి 7:20 కల్లా లేచాను. ఆ తర్వాత ఈవినింగ్ హారతి గురువారం ఉండడంలో సాయిబాబా గుడికి కి వెళ్ళాను. అలాగే అదే హల్వా అండి నైవేద్యంగా తీసుకెళ్ళాను. అలాగే అక్కడ పంచాను కూడా. ఈ రకంగా నేనైతే నా శివరాత్రి సెలబ్రేట్ చేసుకున్నాను. అండ్ దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ శివరాత్రి అనమాట నాకు. మీరెలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు కామెంట్ సెక్షన్‌లో రాయండి. అంటిల్ దెన్ థాంక్స్ ఫర్ వాచింగ్.